మహాప్రభువు నరసింహదేవుడు తాను ఆరాధించే సూర్య భగవానునికి అంకితం చేయబోయే గొప్ప ఆలయ నిర్మాణాన్ని ఆదేశిస్తున్నాడు. ది గ్రేట్ కోర్ట్లో రాజు తన వాస్తుశిల్పులతో ఆలయ రూపకల్పన గురించి చర్చిస్తున్నాడు. ఇది చారిత్రక యుగంలో ఒక అపూర్వ ఘట్టం. కొనార్క సముద్ర తీర ప్రాంతం సూర్యదేవుని ఆలయ నిర్మాణానికి ఎంపికైంది. వాస్తు నిపుణులు, అధికారులు ఈ పవిత్ర స్థలం కోసం సముద్ర తీరాన్ని పరిశీలిస్తున్నారు. ప్రతి చిట్కా జాగ్రత్తగా నిర్ణయించబడుతోంది. ప్రకృతి సౌందర్యం మరియు పౌరాణిక వైభవం కలిసిన ఈ స్థలం దేవునికి అర్పణం చేయబోతుంది. సముదాయ శ్రమలతో నిర్మాణానికి అవసరమైన రాళ్లు, విగ్రహాలు సేకరించడం ప్రారంభమవుతోంది. నిపుణులు రాళ్లను శిల్పకళకు తగిన విధంగా చెక్కుతున్నారు. ఏనుగులు, గాడిదలు, వందల మంది శ్రామికులు కలిసి నిర్మాణ సాధనాలను సరఫరా చేస్తున్నారు. కొనార్క సూర్య ఆలయం ఆకాశాన్ని తాకే స్థాయిలో నిర్మితమవుతోంది. దేవుని రథం రూపంలో ఆలయ నిర్మాణం నిదానంగా కానీ అద్భుతంగా ముందుకు సాగుతోంది. వందలాది కళాకారులు అద్భుతమైన శిల్పాలను చెక్కి రథ చక్రాలు, గుర్రాల రూపాలను రూపొందిస్తున్నారు. కళాకారులు ఆలయానికి జీవం పోసే శిల్పాలు చెక్కుతున్నారు. దేవతల విగ్రహాలు, నాట్యకారిణులు పౌరాణిక ఘట్టాలను కరిగిన రాతిలో నిక్షిప్తం చేస్తున్నారు. మహావైభవంగా సూర్య భగవానుడి ప్రతిష్ఠ విగ్రహం ఆలయంలో ప్రతిష్ఠింపబడుతోంది. పూజారులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు మరియు ప్రతిష్ఠ విషయంలో ప్రతి క్షణం పుణ్యకరంగా ఉందని భావిస్తున్నారు. సూర్య కిరణాలు ప్రతిష్ఠ విగ్రహాన్ని ప్రకాశవంతం చేస్తాయి. కొనార్క సూర్య దేవాలయం పూర్తి అయింది. ఆకాశమంత ఎత్తైన ఈ ఆలయం సూర్యుని రథాన్ని ప్రతిబింబిస్తూ ప్రజలు, రాజు మరియు పూజారులు దీని ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఆలయం దివ్యంగా ప్రకాశిస్తూ సముద్ర తీరంలో దివ్య ధ్యానంగా నిలుస్తోంది.